హలో స్టూడెంట్స్, ఎన్ఎంఎంఎస్ స్టాట్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నేను మీకు చెప్పేది ఒకటే, టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. దాన్ని బేస్ చేసుకునే మీకు వచ్చే ప్రశ్నలన్నీ ఉంటాయి. ఏది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నట్లుగా రాదు. అందుకే అందులో ఉన్న విషయాన్ని బాగా అర్థం చేసుకున్నట్లయితే మీరు ఏ బిట్ అడిగినా జవాబు ఈజీగా రాయొచ్చు అన్నమాట. అయితే మీకు సబ్జెక్ట్ గుర్తు చేయడం కోసం నేను 7th సైన్స్ పాఠాల్లో ఫస్ట్ 2 లెసన్స్ ఒక క్విజ్ లాగా నిర్వహిస్తున్నాను. చూడండి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. పిండి పదార్థాలను పరీక్షించడానికి కావలసిన రసాయన పదార్థం డాష్. పిండి పదార్థం ఒక పదార్థంలో ఉందో లేదో తెలుసుకోవడానికి మనం కెమికల్ వాడతాం కదా, రసాయన పదార్థం అదేంటి? సజల అయోడిన్ ద్రావణం. నెక్స్ట్, అయోడిన్ ద్రావణం వేసినప్పుడు పిండి పదార్థంలో కలిగే మార్పు, అంటే అయోడిన్ మనం పిండి పదార్థం ఉన్న దాని మీద వేయగానే ఏం మార్పు కనిపిస్తుంది మనకి? పదార్థం నీలి నలుపు రంగులోకి మారుతుంది, అంటే కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అంతకుముందు ఇప్పుడు అన్నం మెత్తగా చేసి దాని మీద అయోడిన్ వేస్తే ఏం జరుగుతుంది? వైట్గా ఉన్న అన్నం వల్ల డార్క్ బ్లూ బ్లాక్కి మారుతుంది అనమాట, అంటే అందులో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది మనకి. ప్రోటీన్లను నిర్ధారించడానికి అవసరమైన రసాయన పదార్థాలు డాష్. అంటే ఏదైనా ఒక పదార్థంలో ప్రోటీన్లు ఉన్నాయా లేవా తెలుసుకోవడానికి మనం 2 కెమికల్స్ వేస్తాం, అవి 2 ఏంటి అని అడుగుతున్నాను అనమాట. 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం, 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం. ఈ 2 వేసినట్లయితే పదార్థం రంగు మారుతుంది అనమాట. అలా మారినట్లయితే దాంట్లో మనకి ప్రోటీన్ ఉందని తెలుస్తుంది. మాంసం, పప్పులలో డాష్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మీకు బాగా తెలుసు, మాంసంలో పప్పుల్లో ఏముంటాయి? ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్లు అంటే మాంసకృతులు. ప్రోటీన్లు అది ఇంగ్లీష్ పేరు, మాంసకృతులు అనేది తెలుగు పేరు. పిండి పదార్థాల ఉపయోగం. మనం ఎందుకు తినాలి పిండి పదార్థాలు? సారీ, మన శరీరానికి శక్తినిస్తాయి. మనం తినే అన్నం కానీ, పండ్లు, అరటిపండు, ఇలాంటివి, బంగాళదుంప, వీటన్నిటిలో పిండి పదార్థాలు ఉంటాయి. అవి మన శరీరానికి మనం పని చేసుకోవడానికి కావాల్సిన శక్తినిచ్చేది పిండి పదార్థాలు. ప్రోటీన్ల ఉపయోగం. మరి ప్రోటీన్లు ఎందుకు తినాలి మనం? ప్రోటీన్లు కండర నిర్మాణానికి, పెరుగుదలకి ఉపయోగపడతాయి అన్నమాట. మనం పెరగాలన్నా, అంటే కొత్త కణాలు ఏర్పడాలన్నా, మన కండరాల నిర్మాణం జరగాలన్నా కానీ మనకి ప్రోటీన్లు అంటే మాంసకృతులు అవసరం అన్నమాట. నెక్స్ట్, మలబద్ధకం రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి? మలబద్ధకం అంటే తెలుసు కదా మీకు, కాన్స్టిపేషన్ అంటాము. అది రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? పీచు పదార్థాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. పీచు పదార్థాలు ఒక రకమైన డాష్. అంటే ఏంటి అసలు పీచు పదార్థాలు ఏంటి? అవి కూడా కార్బోహైడ్రేట్లు, అంటే పిండి పదార్థాల్లో. మనం తినే అన్ని పదార్థాల్లోనూ దాదాపు పీచు పదార్థాలు ఉంటాయి. పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీసినవి ఈ శాస్త్రవేత్త పరిశోధనలు. ఒక శాస్త్రవేత్త చేసిన పరిశోధన వల్లనే ఈనాడు మనం ఇవన్నీ తెలుసుకోగలిగాం అనమాట. ఎవరైనా లెవోయిజర్, మీకు ఫోటో కూడా ఉందైంది, చూడండి ఒకసారి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో సైన్స్. తాజా పండ్లు, కూరగాయలు తినటం వల్ల స్కర్వీ వ్యాధి రాదని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? స్కర్వీ వ్యాధి అంటే అప్పట్లో స్కర్వీ అంటే ఒక విటమిన్ లోపం వల్ల, సి విటమిన్, ఇప్పుడు మనకు తెలుసు సి విటమిన్ లోపిస్తే స్కర్వీ వ్యాధి వస్తుంది, చిగుళ్ళ వెంట రక్తం కారుతూ ఉంటుందన్నమాట. ఆ వ్యాధి తగ్గటానికి తాజా పండ్లు, కూరగాయలు తింటే తగ్గుతుంది అని ఒక శాస్త్రవేత్త కనుక్కున్నారు. అయితే అప్పటికి అందులో సి విటమిన్ ఉంటుందని ఆయనకు తెలియదు, కానీ అవి తినటం వల్ల తగ్గుతుందని అయితే కనుక్కున్నారు. ఆయన ఎవరు? జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త అనమాట. మనకు శక్తినిచ్చే ఆహార పదార్థాలు డాష్ మరియు డాష్. ఇందాక మనం చెప్పుకున్నాం పిండి పదార్థాలు శక్తినిస్తాయని, వాటితో పాటు ఇంకో పదార్థాలు కూడా మనకు శక్తినిస్తాయి. ఏంటవి? కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వు పదార్థాలు. కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు అంటే నూనెలు, నెయ్యి, వీటిలో ఉండేవి కొవ్వు పదార్థాలు. అవి 2 మనకి శక్తినిస్తాయి అన్నమాట. నెక్స్ట్, రెండో పాఠం ఆమ్లాలు, క్షారాలు. ఇతర పదార్థాలతో కలిసినప్పుడు రంగులో మార్పును చూపేవి డాష్. అంటే ఏదైనా ఒక పదార్థం దాని మీద వేసినప్పుడు దాని రంగు మారిందనుకోండి, అలాంటి పదార్థాలను ఏమంటారు? సూచికలు అంటారు, ఇండికేటర్స్. మరి పదార్థం ఆమ్లమో క్షారమో గుర్తించడానికి ఉపయోగపడేవి డాష్. ఏదైనా ఒక పదార్థం మనకి ఇచ్చింది, అది ఆమ్లమా క్షారమా తెలుసుకోవడానికి మనం వేటినైతే వాడతామో వాటిని కూడా మనం సూచికలనే అంటాం అనమాట, ఇండికేటర్స్ అంటాం. నీలి లిట్మస్ను ఎరుపుగా మార్చే పదార్థాలు డాష్. మీకు బాగా తెలుసు, నీలి లిట్మస్ని ఎరుపుగా ఏదైనా ఒక పదార్థం మార్చింది అంటే అందులో ఏమున్నట్టు స్వభావం? ఆమ్ల పదార్థం అనమాట. ఆమ్లాలు నీలి లిట్మస్ని ఎరుపుగా మార్చుతాయి. ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, దానికి ఆపోజిట్ ఇంకోటి అవుతాయి. ఆమ్లాల రుచి. ఆమ్లాలన్నీ సాధారణంగా రుచికి ఎలా ఉంటాయి? పులుపుగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. అంటే దాదాపుగా మనం తినే పండ్లన్నింటిలోనూ ఆమ్లాలే ఉంటాయి. అవి పుల్లగా ఉన్న అరటి పండు తిన్నా మనకు పుల్లగా లేకపోయినా అందులో కూడా ఆమ్లమే ఉంటుంది. అంటే సహజంగా మనం తినే వాటిలో ఎక్కువగా ఆమ్లాలే ఉంటాయి, వాటి రుచి పులుపు. క్షార పదార్థాలకు డాష్ స్వభావం ఉంటుంది. స్వభావం అంటే ఎలా ఉంటాయి? టచ్ చేసినప్పుడు
జారుడు స్వభావం కలిగి ఉంటాయి. ఉదాహరణకి సబ్బు తీసుకున్నట్లయితే మనకి చేత్తో ఇలా అనుకున్నప్పుడు నీళ్ళతో తడిపి అది జారుడుగా ఉంటుందన్నమాట. అంటే అది క్షారం. రుచి కూడా చేదుగా ఉంటుంది. క్షారాలు డాష్ లిట్మస్ను డాష్ రంగుకు మార్చుతాయి. ఇందాక ఆమ్లాలు నీలి లిట్మస్ని ఎరుపుగా మార్చుతాయి అని చెప్పుకున్నాము. క్షారాలు ఏం చేస్తాయి మరి? ఎరుపు లిట్మస్ను నీలి రంగుకు మార్చుతాయి అన్నమాట. చీమ కుట్టిన చోట డాష్ విడుదల చేస్తుంది. మనకి చీమ కుట్టగానే మంట పుడుతుంది. ఎందుకు? ఆ మంటకు కారణమైన పదార్థం ఏంటి అంటే చీమ ఒక పదార్థాన్ని అక్కడ రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ పదార్థం ఏంటి? ఫార్మిక్ ఆమ్లం. ఆమ్లం అంటే కొంచెం మంటగా ఉంటుంది. మామూలుగా మనం బయట వాడే ఆమ్లాలు కాల్చేస్తాయి చర్మాన్ని. చీమ చిన్నది కాబట్టి అది వదిలే ఆమ్లం కొంచెం చురుగ్గా మంటగా ఉంటుందన్నమాట. దాని పేరు ఫార్మిక్ ఆమ్లం. చీమ కుట్టిన చోట నొప్పి తగ్గాలంటే వేయవలసిన పదార్థం. ఇందాక చీమ ఏం విడుదల చేస్తుంది అనుకున్నాం? ఫార్మిక్ ఆమ్లం. ఆమ్లం వల్ల మంట పుడుతుంది మనకి. ఆమ్లం పవర్ తగ్గాలంటే దాని మీద క్షారం వేయాలి. ఆమ్ల ధర్మాన్ని పోగొట్టేది క్షారం, క్షార ధర్మాన్ని పోగొట్టేది ఆమ్లం. అందుకని ఆమ్లం విడుదల చేసింది కాబట్టి దాని పవర్ పోవాలంటే అక్కడ క్షార స్వభావం ఉన్న పదార్థం వేయచ్చు. ఉదాహరణకు మన దగ్గర ఏమీ లేకపోతే సబ్బు ద్రావణం, అది క్షారమే అనుకున్నాం కాబట్టి కొంచెం సబ్బు నీళ్ళు పోసినా ఆ మంట తగ్గుతుంది అనమాట. క్షార స్వభావం గల పదార్థం వేయాలి అక్కడ. మొక్కలలో జంతువులలో ఉండే ఆమ్లాలు డాష్ అంటే మనం ఎవరూ తయారు చేసేవి కావు, అవి వాటిలో సహజంగానే ఉన్నాయి మొక్కల్లో జంతువుల్లో. అలాంటి వాటిని ఏమంటారు? సహజ ఆమ్లాలు అంటారు. ఉసిరిలో ఉండే ఆమ్లం బ్రాకెట్లో విటమిన్ సి అని ఇచ్చాను నేను. ఉసిరిలో ఒక ఆమ్లం ఉంటుంది, పుల్లగా వగరుగా ఉంటుంది కదా ఉసిరికాయ. దానిలో ఉండే ఆమ్లం పేరేంటి? అదే సి విటమిన్ పేరు కూడా. సి విటమిన్ని రసాయనికంగా అదే పేరుతో పిలుస్తారు. అది యాస్కార్బిక్ ఆమ్లం. ఉసిరికాయలో ఉండేది యాస్కార్బిక్ ఆమ్లం. సి విటమిన్ పేరు కూడా అదే యాస్కార్బిక్ ఆమ్లం. అందుకని ఉసిరిలో చాలా ఎక్కువ సి విటమిన్ ఉంటుందని చెప్తాం అనమాట. సబ్బులో ఉండే క్షారం. సబ్బు క్షార స్వభావం, జారుడు స్వభావం కలిగి ఉంటుందని చెప్పుకున్నాం కదా. సబ్బులన్నీ క్షారాలే. ఆ తయారు చేయడంలో క్షారాలు వాడతారు. ఏం క్షారాలు? సోడియం హైడ్రాక్సైడ్ కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ వాడతారు. హైడ్రాక్సైడ్ పేరు గుర్తుపెట్టుకోండి. హైడ్రాక్సైడ్ అని ఎక్కడొచ్చినా, దేని చివర హైడ్రాక్సైడ్ వచ్చినా అవన్నీ క్షారాలే. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఏదైనా హైడ్రాక్సైడ్ అని చివర కనపడింది అంటే అది ఖచ్చితంగా క్షారమే. ఎసిడిటీని తగ్గించడానికి తీసుకోవాల్సిన పదార్థం డాష్. ఎసిడిటీ అంటే కడుపులో వచ్చే మంట, యాసిడ్ వల్ల వచ్చే మంట. మన పొట్టలో ఒక యాసిడ్ తయారవుతుందన్నమాట, ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మన జీర్ణాశయంలో. దానివల్ల మన కడుపులో మంట వస్తుంది, దాన్ని ఎసిడిటీ అంటారు. మరి ఆమ్లం వల్ల కలిగిన మంట కదా, అది తగ్గాలంటే ఇందాక ఏం చెప్పుకున్నాం? ఆమ్లం పవర్ పోవాలంటే క్షారం ఉన్న పదార్థాలు వాడాలి. తీసుకోవాల్సింది ఏం తీసుకోవాలి మనం? క్షార స్వభావం ఉన్న పదార్థం తీసుకోవాలి. దాన్ని మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. మీరు యాంటాసిడ్స్ అనే పేరు కూడా వినే ఉంటారు. ఈనో అని టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా. ఈనో అని ఒక తెల్లటి ద్రవం చిక్కగా పాలలాగా ఉండేది, అది యాంటాసిడ్. యాంటాసిడ్ అంటే కడుపులో మంటను తగ్గించే క్షారం అనమాట. దాన్నే మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా అంటారనమాట. అట్లనే డైజిన్ అని టాబ్లెట్స్ వేసుకుంటారు కడుపులో మంట కొంతమంది. అవన్నీ క్షార స్వభావం ఉన్న పదార్థాలు. కడుపులో ఏర్పడిన ఆమ్ల స్వభావం తగ్గించడానికి అలాంటి క్షార స్వభావం ఉన్న యాంటాసిడ్ మాత్రలు కానీ ద్రవాలు కానీ తాగుతారనమాట. అందులో ఉండే స్వభావం క్షార స్వభావం. దీపావళికి కాల్చే కాకరవత్తిలో మండి కాంతినిచ్చే పదార్థం డాష్. మీరు దీపావళికి కాకర పువ్వొత్తులని కాల్స్తుంటారు కదా, ఒక కడ్డీకి అంత గరుగ్గా ఉన్న పదార్థం ఉండి తెల్లటి కాంతినిస్తూ ఉంటుంది, గట్టిగా ఈ రాయి కింద పడతా ఉంటాయి. ఆ పదార్థం ఏంటి? ఆ మండి కాంతినిచ్చే పదార్థం ఏంటి? అది మెగ్నీషియం. మెగ్నీషియంను మండించినప్పుడు ఏమవుతుంది? తెల్లగా ప్రకాశవంతమైన రంగుతో మండుతుందన్నమాట. మెగ్నీషియం తీగను మండించినప్పుడు ఏర్పడే తెల్లని బూడిద పేరు మెగ్నీషియం ఆక్సైడ్. మనం ఆ మెగ్నీషియం మండించినప్పుడు ఏం జరుగుతుంది? ఏ పదార్థాన్ని మండించినా అది గాలిలో ఉన్న ఆక్సిజన్తో కలిపి మండి దాని ఆక్సైడ్ ఏర్పడుతుందన్నమాట. మెగ్నీషియంను మండించాం కాబట్టి మెగ్నీషియం ఆక్సైడ్. కార్బన్ని మండిస్తే కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ని మండిస్తే సల్ఫర్ డైఆక్సైడ్. ఇలా పదార్థాలు ఆక్సిజన్తో కలిసి మండినప్పుడు వాటి ఆక్సైడ్లు ఏర్పడతాయి. మెగ్నీషియం గాలిలో మండినప్పుడు గాలిలో ఉన్న ఆక్సిజన్తో కలిపి మెగ్నీషియం ఆక్సైడ్ అనే తెల్లని బూడిద ఏర్పడుతుందన్నమాట. మెగ్నీషియం ఆక్సైడ్ను నీటిలో కరిగించినప్పుడు డాష్ ఏర్పడును. మెగ్నీషియం ఆక్సైడ్కి నీరు కలిపామనుకోండి, నీళ్ళలో కలిపినప్పుడు ఏం ఏర్పడుతుంది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మేము మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది, దాన్ని నీళ్ళలో కరిగించినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. హైడ్రాక్సైడ్లన్నీ డాష్ స్వభావం కలిగి ఉంటాయి. ఇందాక చెప్పాను నేను మీకు, హైడ్రాక్సైడ్ అని ఎక్కడొచ్చినా దానికి ఉండేది ఒకటే బండ గుర్తు, క్షార స్వభావం. హైడ్రాక్సైడ్లన్నీ క్షారాలే కాబట్టి హైడ్రాక్సైడ్లన్నీ డాష్ స్వభావం అంటే క్షార స్వభావం కలిగి ఉంటాయి. ఆమ్ల క్షార స్వభావాలను గుర్తించడానికి వాడే రసాయన సూచికలు ఏంటి? మన మామూలుగా పదార్థాల ఆమ్లమో క్షారమో గుర్తించడానికి మీరు మీ ప్రయోగశాలలో
లిట్మస్ పేపర్స్ వాడి ఉండొచ్చు. ఎరుపు లిట్మస్, నీలి లిట్మస్ పేపర్లు వాడి ఉండొచ్చు. నీలి లిట్మస్ ఎరుపుగా మారితే ఆమ్లం అని చెప్తాం. అలాగే ఎరుపు లిట్మస్ నీలిగా మారితే క్షారం అని చెప్తాం. అట్లా కాకుండా కొన్ని రసాయన పదార్థాలు ద్రవ రూపంలో దొరుకుతాయి అనమాట. అవి ఏంటి రసాయన సూచికలు అని అడుగుతున్నాడు. ఉదాహరణలు: మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్. ఇవి రెండు కూడా ల్యాబొరేటరీలో అంటే ప్రయోగశాలల్లో ఎక్కువగా ఉపయోగిస్తారనమాట ఆమ్లాన్ని క్షారాన్ని గుర్తుపట్టడం కోసం. మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఏ రంగుకు మారుతాయి? ఏదైనా ఒక ఆమ్ల పదార్థం ఉంది, దానికి మనం మిథైల్ ఆరెంజ్ కలిపామనుకోండి, అప్పుడు అందులో రంగు ఏ మార్పు వస్తుంది? ఎరుపు రంగుకు మారుతాయి. అదే క్షారాలు అయితే పసుపు రంగుకు మారుతాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు అయితే ఎరుపుకు మారుతాయి, క్షారాలు అయితే పసుపు రంగుకు మారుతాయి. క్షారాలకు లేత గులాబీ రంగునిచ్చే పదార్థం డాష్. మరి క్షారం గుర్తుపట్టడానికి ఎక్కువగా ఇదే వాడతారు. ఏంటది? ఫినాఫ్థలిన్. ఏదైనా ఒక క్షార ద్రావణానికి మనం ఒక్క చుక్క ఫినాఫ్థలిన్ కలపగానే చక్కటి లేత గులాబీ రంగుకు వస్తుందన్నమాట. నిమ్మరసంలో ఏదైనా లోహాన్ని వేసినప్పుడు వెలువడే వాయువు డాష్. నిమ్మరసం. ఇక్కడ మీకు 7th క్లాస్లో మనకు కొన్ని దొరికే సహజమైన పదార్థాల్లో ఏ ఏ ఆమ్లాలు ఉంటాయనేది ఒక పట్టిక ఉంది. ఆ పట్టిక తప్పనిసరిగా నేర్చుకోండి మీరు. అది జతపరచడంలో ఇవ్వచ్చు మీకు. నిమ్మరసం అనగానే మనకి నిమ్మకాయలు సిట్రిక్ ఆమ్లం ఉంటుంది, అంటే ఆమ్లమే. అది కూడా పుల్లగా ఉన్నాయని ఆమ్లాలు అనుకున్నాం కదా. సిట్రిక్ ఆమ్లంలో ఏదైనా లోహాన్ని వేసినప్పుడు, లోహాలంటే ఇనుము, రాగి, ఇత్తడి, జింక్, మెగ్నీషియం, ఇవన్నీ లోహాలు అనమాట. అలాంటి వాటిని వేసినప్పుడు ఒక వాయువు వెలువడుతుంది, గ్యాస్. ఏంటది? హైడ్రోజన్. ఇక్కడ బండగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నిమ్మరసం అంటే ఆమ్లం అని చెప్పుకున్నాం. ఏ ఆమ్లంలోనైనా, ఇందాక లోహాలకు ఉదాహరణ చెప్పుకున్నాం, జింకు, మెగ్నీషియము, రాగి, ఇనుము అని. ఏ లోహాన్ని వేసినా హైడ్రోజనే వస్తుంది. ఏ ఆమ్లంలో ఏ లోహాన్ని వేసినా విడుదలయ్యే వాయువు హైడ్రోజనే. గుర్తుపెట్టుకోండి. నిమ్మరసం అనగానే ఆమ్లం గుర్తు రావాలి. ఆమ్లంలో లోహాన్ని వేసినప్పుడు వచ్చే వాయువు హైడ్రోజన్. హైడ్రోజన్ వాయువుకి పరీక్ష ఏంటి? మనం ఏదైనా ఒక మండే పుల్లను అక్కడ పెట్టినట్లయితే టప్ అనే శబ్దంతో ఆ పుల్ల ఆరిపోయి ఆ వాయువు లేత నీలి రంగు మంటతో మండుతుందన్నమాట. అది హైడ్రోజన్ వాయువును కనుక్కోవడానికి పరీక్ష. కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కరిగినప్పుడు డాష్ ఏర్పడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వాయువు గాలిలో ఉంది, మనం ముక్కు ద్వారా విడుదల చేసే నిశ్వాసించే గాలిలో కూడా ఎక్కువ ఉంటుంది. అది నీటిలో కరిగినప్పుడు ఏం ఏర్పడుతుంది? నీటిలో ఎట్లా కరుగుతుంది అనుకోకండి, ఇది మీకు బాగా తెలిసిన విషయమే. వేసవికాలంలో కొందరు సోడాలను తాగుతుంటారు కదా, బాటిల్స్లో వస్తాయి, దానిలో ఒక గోళీ లాంటిది ఉంటుంది, దాన్ని కొడతారు, సౌండ్ వస్తుంది. అలాంటి సోడా ఫస్ట్ ఆ సీసాల్లో నీరు నింపుతారు. తర్వాత సోడా తయారు చేసే వాళ్ళందరి దగ్గర ఒక సిలిండర్ కొనుక్కొస్తారు వాళ్ళు. ఆ సిలిండర్లో ఏం వాయువు ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందన్నమాట. ఆ కార్బన్ డైఆక్సైడ్ వాయువుని ఆ సీసాల్లో ఉన్న నీళ్లలో కలుపుతారు. కలిపినప్పుడు అందులో కొంత కరిగి మిగతా దాని ఒత్తిడి వల్ల ఆ గోళీ పైకి నెట్టబడుతుంది అనమాట. అలా కరిగినప్పుడు ఆ ఏర్పడే లోపల ద్రావణం పేరేంటి అని అడుగుతున్నారు. కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కరిగినప్పుడు డాష్ ఏర్పడుతుంది. కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. అంటే మనం తాగే సోడా నీళ్ళు ఏంటవి? కార్బోనిక్ ఆమ్లమే. అలాగే కూల్ డ్రింక్స్ తాగుతారు మీరు, శీతల పానీయాలు అంటారు, తాగకూడదు అది నిజానికి. అయితే వాటి తయారీలో కూడా వాడేది ఈ కార్బోనిక్ ఆమ్లమే. బెలూన్లలో నింపే హైడ్రోజన్ వాయువును కనుగొన్న శాస్త్రవేత్త. బాగా పైకి ఎత్తుకు ఎగరాలంటే బెలూన్స్లో హైడ్రోజన్ నింపుతారు. ఎందుకంటే హైడ్రోజన్ గాలి కంటే తేలికైంది కాబట్టి గాలిలో ఎక్కువ ఎత్తుకు ఎగురుతుందన్నమాట. అలాంటి హైడ్రోజన్ వాయువును మొదటిసారిగా ఎవరు కనుక్కున్నారు? హెన్రీ కావెండిష్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. నిమ్మరసంలో కోడిగుడ్డు పొట్టు వేస్తే వెలువడే వాయువు డాష్. ఇందాకేం చెప్పుకున్నాం? నిమ్మరసంలో లోహం వేసినప్పుడు వెలువడేది హైడ్రోజన్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు వేసేది ఏంటి? కోడిగుడ్డు పొట్టు. కోడిగుడ్డు పై పెంకు ఉంటుంది కదా, ఆ పెంకు దేంతో తయారైందో తెలుసుకోండి ముందు. ప్రతి పక్షి గుడ్డు పెడుతుంది. ఆ గుడ్ల పెంకులన్నీ కూడా కాల్షియం కార్బోనేట్ అనే పదార్థంతో తయారవుతాయి. కాల్షియం కార్బోనేట్, CaCO3. అందులో CO3 అంటే కార్బన్, ఆక్సిజన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని నుంచి వెలువడే వాయువు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందన్నమాట. నిమ్మరసం అంటే సిట్రిక్ ఆమ్లం అని చెప్పుకున్నాం. ఆమ్లంలో కోడిగుడ్డు పొట్టు అంటే కాల్షియం కార్బోనేట్ వేసినట్లయితే వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ వాయువు. సున్నపు తేటను పాలవలే మార్చే వాయువు ఏది? ఇది మీకు బాగానే తెలిసి ఉండొచ్చు. సున్నపు తేటలకు ఆ వాయువును పంపించినట్లయితే అప్పుడు దాకా సున్నపు తేటకు ఏ రంగు ఉండదు, కానీ ఎప్పుడైతే మనం ఈ వాయువును పంపుతామో అది పాలలాగా తెల్లగా మారుతుందన్నమాట. ఆ వాయువు కార్బన్ డైఆక్సైడ్. ఇదే కార్బన్ డైఆక్సైడ్ వాయువును గుర్తించడానికి పరీక్ష. హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి వంట సోడా కలిపితే డాష్ ఏర్పడుతుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లము రసాయనశాలలో వాడే ఆమ్లాలు, ఇది బాగా ఫేమస్ అన్నమాట హైడ్రోక్లోరిక్ ఆమ్లం. దానికి మనం ఇంట్లో వంట సోడా, అమ్మ బజ్జీలు అవి చేయడానికి వాడే వంట సోడాని కలిపితే ఏమి ఏర్పడుతుంది? సాధారణ ఉప్పు ఏర్పడుతుంది. అంటే మనం ఇంట్లో కూరల్లో వాడటానికి
వేసే ఉప్పు ఉంది కదా అది. దాని సైన్స్ పేరేంటి? సోడియం క్లోరైడ్. మనం ఇంట్లో అన్నంలో వేసుకునే ఉప్పు పేరు సోడియం క్లోరైడ్. గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా ఉప్పు కలిపారు అంటే సోడియం క్లోరైడ్ కలుపుతున్నా నేను అనుకుంటే మీకు అది గుర్తుంటుంది. శీతల పానీయాల తయారీలో వాడే ఆమ్లం. శీతల పానీయాలు అనగానే కూల్ డ్రింక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇందాకే చెప్పుకున్నాం మనం. కార్బోనిక్ ఆమ్లం వాడతారు. బ్లీచింగ్ పౌడర్ తయారీలో వాడే రసాయన పదార్థం ఏది? బ్లీచింగ్ పౌడర్ మీకు అందరికీ తెలుసు. దాంట్లో క్లోరిన్ వాయువు ఉంటుంది కదా. దాన్ని తయారు చేయడానికి ఏ రసాయన పదార్థం వాడతారు? కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH2 అంటారు. ఆ సాంకేతికాలు మీకు ఇంకా తెలియకపోవచ్చు. కాల్షియం హైడ్రాక్సైడ్ వాడి బ్లీచింగ్ పౌడర్ తయారు చేస్తారనమాట. అయితే మీరు 7th క్లాస్ సైన్స్ బుక్లో పేజ్ నెంబర్ 14లోని పట్టికలు బాగా చదవండి. చదివినట్లయితే మీకు కాన్సెప్ట్ అనేది ఏర్పడుతుంది. ప్లస్ చివరిలో ఆమ్లాలు క్షారాలు పాఠం చివరిలో మీకు ఏ ఆమ్లాలని మనకి మామూలుగా దేనికి వాడతారు అంటే పచ్చళ్ళ తయారీలో ఏం ఆమ్లం వాడతారు, ఎస్టిక్ ఆమ్లం అని, వెనిగర్ అని అట్లా ఉంది కదా. 2 పట్టికలు ఇచ్చారు. క్షారాలు జనరల్గా ఎరువుల తయారీలో ఏం వాడతారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అది కూడా ఒకసారి బాగా చదవండి. మీరు టెక్స్ట్ బుక్ ఎంత బాగా చదివితే శాట్ అంత బాగా రాయగలుగుతారు. ఈ క్విజ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.